హ్యాపీగా ఉంది. మా 'కిష్కింధపురి' నిన్న రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థర్స్‌డే రోజు 3 షోలు ప్రీమియర్‌లేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఎక్కడికెళ్ళినా హౌస్‌ఫుల్స్. ఆర్గానిక్‌గా మా సినిమా ఆడియన్స్‌లోకి రీచ్ అయింది. అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ, ఆదరణ అంతా ఇంతా కాదండి. మేము చాలా జెన్యూన్‌గా, చాలా ఆర్గానిక్‌గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు. ఆళ్ళు దేవుళ్ళు. తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు, ఉండరు, పుట్టరు. ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు. ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి. చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా, మాది చిన్న సినిమా. సో చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా. సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా కష్టపడి మా హోల్ టీం చాలా ప్యాషనేట్గా అండి. మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి, ఎన్నో కలలతోటి ఒక మంచి ప్రోడక్ట్, ఒక కొత్త జానర్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి, మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలని మేము చాలా కృషి చేసాం. దానికి ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు. థ్యాంక్ యూ సార్. ఎంతో డేరింగ్గా మీరు ఈ సినిమాని ఇంత మంచి జానర్ని మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నిన్న మార్నింగ్ షో వేసేస్తుంటే ఇంకా బాగుండేది సార్. నిన్న చూసి మన వైబ్ సినిమా అంటే 10 రోజుల ముందు వరకు 'కిష్కింధపురి' ఏంటంటే ఎవరికి తెలియదండి, ఈ సినిమా ఉందని కూడా తెలియదు. బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది. అండ్ అసలు అదే అనిపించింది, నిన్న మార్నింగ్ షోస్ కనుక మా 'కిష్కింధపురి' వచ్చి ఉంటే వేరేలా ఉండేది. బట్ ఇట్ ఈజ్ ఓకే, బెటర్ దెన్ లేట్ దెన్ ఎవర్ అంటారు చూడండి, అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి. మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రతి ఒక్క థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రేక్షకులు కానీ, ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది అంటే ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్, డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు. డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి. రేపు కళ్యాణ్ గారు ఓజీ వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ని చూడబోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం. నా సినిమా నేను విశ్వనాథ్లో 1400 మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మీ అందరూ మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి. అంటే క్రిటిక్స్ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు, కానీ ప్రేక్షక దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు. ఫస్ట్ హాఫ్ అంతా హిల్లేరియస్గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో సినిమా కథ తెలిసింది అనుకునే లోపు ట్విస్ట్లు వస్తుంటాయి అనమాట. కంప్లీట్గా పక్కా పైసా వసూలు సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. ఎంత మంచి సినిమా. సారీ అండి, ఇవాళ వచ్చిన మీడియా వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. మీరు లేకపోతే మాకు ఏ సినిమా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. లవ్ యూ ఆల్ భయ్యా. మీరందరూ ఇంకా మరింత ఇలానే ఉండాలండి. మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. మంచి సినిమాని ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడ ఉంటాం. ఒక సంవత్సరం 3 సినిమాలు హీరో వచ్చేవాడు గొప్పోడా, 3 ఏళ్ళకి ఒక సినిమా వచ్చేవాడు గొప్పోడా? కాదు కదా. 3 ఏళ్ళకి మనకి ఎన్నో సినిమాలు వస్తే మంచిది. మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ. నాకు మనోడు స్కోర్ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని థీమ్స్ అవన్నీ చేసిన తర్వాత, టీజర్ అవి చేసిన తర్వాత అసలు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ బిలీఫ్ వచ్చింది. సో నాకు బేసిక్గా నాకు చేతుంది ఇంతకుముందు నేను హరోం హరా ఇలా కొన్ని ఫిల్మ్స్ అసలు ఆర్ఆర్ అదరగొట్టాడు కదా అని అనుకునేవాడిని డెఫినెట్లీ. అయితే ఈ జానరా తను ఇంతకుముందు అటెంప్ట్ చేయలేదు కదా అని నాకు ఒక చిన్న హెసిటేషన్ ఉండింది. కానీ తను అసలు నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అండ్ ఈరోజు మీరు ప్రతి రివ్యూలో ప్రతి చోట చేతన్ అని మాట్లాడుతున్నారు. సో 100% తను ఎంత వాల్యూ యాడ్ చేశాడు అనేది అదే చెప్తుంది కదా. యా, సాహు గారు, చేతన్ గారు, సాహు గారు చెప్పండి. సాహు గారు, చెప్పండి. శ్రీను గారు అన్నట్టు ఫస్ట్ కొంచెం లిమిటెడ్ స్క్రీన్స్ వేశారు ప్రీమియర్స్, తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి, హౌస్ఫుల్స్ కూడా పడ్డాయి. సో డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి, ఎంత కలెక్ట్ చేయబోతుంది? సార్ నెంబర్స్ ఇప్పుడైతే నేను చెప్పలేనండి. డెఫినెట్గా ఈవినింగ్కి క్లారిటీ వస్తుంది, డెఫినెట్గా చెప్తాం. ఇట్స్ టూ ఎర్లీ, ఇంకా అవ్వలేదు కాబట్టి నేను నెంబర్స్ అన్ని ఈవినింగ్ క్లారిటీ వస్తుందండి. ఓకే, కౌశిక్ గారు, చేతన్ గారు, శ్రీనివాస్ గారు, సార్
శ్రేణి గారు సార్ సార్ అంటే హర్రర్ మూవీస్లో హీరో క్యారెక్టరైజేషన్స్లో మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది సార్. కౌశిక్ గారు ఒక సెల్ఫ్లెస్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, ఒక అవును. యూనివర్సల్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. అంటే ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి చూస్తే క్యారెక్టర్కి సెల్ఫ్లెస్గా ఉంటాడు త్రూఅవుట్ సినిమా అంతా. చాలా యూనిక్గా ఉంది. మీరు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా మీ పెర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్ అనిపించింది సార్. అంటే కథకు కట్టుబడి ఉన్నారు ప్రతి సన్నివేశంలోనే, అది బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు అది ఈ కథ విన్నప్పుడు నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ అది సార్. హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మీరు యూజువల్ హారర్ సినిమాలు చూసుకుంటే హీరో క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమా ఏంటంటే హీరో క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పర్ఫార్మెన్స్కి చాలా మంచి స్కోప్ ఉన్నది. అందుకే నేను ఈ సినిమా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కౌశిక్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగా మాకు రీచ్ అయింది. అంటే ప్రతి డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. అండ్ మీ చాయిస్ ఆఫ్ కాస్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా శాండీ గారి గురించి చెప్పాలి. అసలు ఫస్ట్ థాట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం సీరియస్ రోల్ ఉన్న పర్ఫెక్ట్గా ఉన్న మనిషిని అలా కన్వర్ట్ చేసి యాక్టింగ్ చేయించడం అన్నది ఒక టాస్కే. సో ఆయనది చాయిస్ ఎలాగా, ఎవరి చాయిస్ అది? శాండీ మాస్టర్ది డెఫినెట్లీ నా చాయిస్ అండి. సో లియోలో ఆయన ఒక సీన్లో చాక్లెట్ కాఫీ అంటాడు, అది నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ బికాస్ ఈజ్ అ కొరియోగ్రఫర్ ఆల్సో, ఐ ఫెల్ట్ ఆ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని. సో నేను ఆయన కలవడం జరిగింది. ఆయన ఆఫీస్కి వచ్చారు. కలిసినప్పుడు నేను చెప్పి ఒక సీన్ ఆయన జస్ట్ ఊరికే ఇలా పర్ఫామ్ చేసి చూపించగలుగుతారని అడిగాను. ఆయన చేసిన వెంటనే అసలు ఇంకా ఈయన తప్ప ఇంకెవరు దీనికి బాగోరు అని అనిపించేంతలా చేశారు ఆయన. అండ్ ఆయన అసలు ఫస్ట్ టైమే మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 hours ప్రాస్థెటిక్ మేకప్ ట్రై చేసి దాని తర్వాత అండ్ హీ వాజ్ సో పేషెంట్. ఆయనలో ఉన్నంత పేషెన్స్ నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు. ఇంకెవరి దగ్గర అంత లెవెల్ ఆఫ్ పేషెన్స్, అంతే 6 hours 7 hours మేకప్ ట్రయల్స్ అంత పేషెన్స్ నేను చూడలేదు. అండ్ హీస్ టెరిఫిక్. ఆయనకి ఒక్కసారి సీన్ ఇలా చెప్తే ఇంకా ఆయన ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతారు. సూపర్ చాయిస్ అండి. అదే కాస్టింగ్ అయితే అదిరిపోయింది. మాకు చూసినప్పుడు ఆ విజువల్ వండర్ బాగా అనిపించింది అనమాట. కంగ్రాచులేషన్స్ so అండ్ much. చేతన్ గారు. సార్ మీకు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. బికాస్ ఒక హారర్ మూవీని మేము చూస్తున్నామంటే మీ స్కోర్ వల్లే దాన్ని ఇంపాక్ట్ అనేది మాకు రీచ్ అవుద్ది. దట్ వాజ్ లైక్ 100% టాప్ నాచ్ ఉంది స్క్రీన్స్లో చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఇందాక అన్నారు మీరు ఇప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ స్కోరింగ్ ఇవ్వలేదని చెప్పేసి, వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్, ఒక మ్యూజిషియన్ ఆర్టిస్ట్ అంటే అతను మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. సో జనరల్గా ఒక ఇంతవరకు చేయని కలర్ నేను కొత్తగా వస్తుంది అన్నప్పుడే ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్ని పిక్ చేసుకోవాలి. అంటే మ్యూజికల్ హర్రర్లో కూడా ఇప్పుడు జనరల్గా సైలెన్స్ అనేది హర్రర్లో ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ లాగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ మినిమలిస్టిక్ సైలెన్స్ లాగా ఉండేది ఒక అప్రోచ్, అండ్ మినిమలిస్టిక్ ఎపిక్ లాగా ఉండేది ఒక అప్రోచ్. సో అలాంటి అప్రోచ్ ఒకటి తీసుకుని చాలా కొత్తగా చేయొచ్చు కదా అని స్కోప్ మెయిన్గా బిలీవింగ్ ఫ్యాక్టరే. సాహు గారు, అర్చన గారు వాళ్ళు బిలీవ్ చేసిన ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే చాలా సపోర్టివ్. తర్వాత కౌశిక్ చాలా సపోర్టివ్. అండ్ అందరూ అండి చాలా ప్రతి ఒక్కళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో నేను చేయడానికి డెఫినెట్లీ అందరి సపోర్టే, లేకపోతే అవ్వదు అసలు, అది హైలీ ఇంపాసిబుల్. సాహు గారు చాలా మొదటి నుంచి కూడా నాకు నమ్మారు నిజంగా, అది ఎప్పటికీ మర్చిపోలేను నేను అది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సాహు గారు కంగ్రాట్స్ అండి. సరే ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉంది, మీరు వచ్చారు. అయితే వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోమంటారు చెప్పండి సార్. లేదు చెప్పండి. ఏంటి సార్ ఈ సినిమాని కష్టపడి పూర్తి చేసి రిలీజ్ చేశారు, ఈ జర్నీలో పడిన ఇబ్బందులు చెప్పండి సార్ ఏమైనా ఉంటే. కాదు ఇప్పుడు అసలు మన పాజిటివ్ ఉండదుగా, ఇబ్బందులు ఏం లేవు సార్. అంతా సినిమా రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు. వెరీ హ్యాపీగా ఉన్నాం. మీకు తెలుసు ఎంత రెస్పాన్స్ ఎంత బాగుందో. అందరు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా మంచి సినిమా అని. నాకు ఫస్ట్ టైం చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు. వెరీ గుడ్. ఇన్ని సినిమాలు ఎప్పుడు చేయలేదు. సో దాన్ని బట్టి ఐఎమ్ ఆల్సో అజ్యూమింగ్ అంత బాగుంది బయట మార్కెట్లో దీని టాక్ అని నాకు అనిపించింది మార్నింగ్. వెరీ హ్యాపీ. ఇబ్బందులు అంటే ప్రతి సినిమా కూడా ఇబ్బందులు అంటే ఏం లేదు సార్, అంత ఇబ్బందులు ఏం పడలేదు. ఎవ్రీ మూవీ ఈజ్ ఎ స్ట్రగుల్. ఎవరికైనా, ఒక ఆర్టిస్ట్కైనా, ఒక డైరెక్టర్కైనా, ప్రొడ్యూసర్కైనా ఈజ్ ద సేమ్ థింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ముందు ఒక రిజల్ట్, హ్యాపీ రిజల్ట్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం. ఓకే ఓకే సరే అన్నీ మర్చిపోండి డైరెక్ట్ గారు కాబట్టి. సరే యూజువల్గా ఈ థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, హర్రర్ థ్రిల్లర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేసి చాలా క్యూరియాసిటీ జనరేట్ చేసుకుంటూ వెళ్తారు. సో
ఎలా అయితే ముడేసారో దాన్ని అలా స్లోగా ఇప్పుకుంటూ క్లైమాక్స్ తీసుకెళ్ళాలి. బట్ ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తారంటే ఇక ముడి ఎప్పుడో మానేసి నెరేటివ్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఈ సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో ఆ నెరేటివ్ ఫార్మాట్ చాలా ఎక్కువ ఉండడం అన్నది మీరు గమనించారా? లేదు సార్, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సెకండ్ హాఫ్ అంతా అన్ఫోల్డ్ అవుతూ ఉండాలని, డెఫినెట్గా సెకండ్ హాఫ్ అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. బికాజ్ మీకు ఎవ్రీ అన్ఫోల్డ్ దానంతటా అది అవ్వడం వేరు, ఏదో ఒక క్యారెక్టర్ చేత మొత్తం చెప్పించడం వేరు. అది నేను చెప్పేది. అంటే బేసిక్గా అదొక స్టైల్, ఇదొక స్టైల్ ఆఫ్ నెరేషన్ అండి. మనం ఎందుకు ఇంతకు ముందు చాలా మంది అలా చేశారని అలానే ఎందుకు చేయాలి అంటే దానివల్ల అంటే అలా కాదు, సినిమా అనేది ప్రేక్షకుడు చూడాలి, అంతే కదా? అవును సార్, నేను చూడాలి, కరెక్ట్. నేను దాంతో